సాధారణంగా ప్రతి జీవి బతకడానికి ముందుకు పోతుంది. కాని ఒక జీవి ఉంది, పిల్లల కోసం తిరిగి చావువైపుకు పయనం అవుతుంది. ఆ జీవి సాల్మన్ చేప. ఈ చేప పుట్టేది నదిలో, పెరిగేది సముద్రంలో. అక్కడ ఆహారం ఉంది, భద్రత ఉంది. అయినా పిల్లలు పుట్టే సమయం రాగానే అది తిరిగి నదికే బయలుదేరుతుంది. వేల కిలోమీటర్లు, బలమైన ప్రవాహం, రాళ్ళు, జలపాతాలు. శరీరం గాయపడుతుంది, శక్తి తగ్గుతుంది. కాని వెనక్కి తిరగదు. చివరకు తన జన్మస్థలానికే చేరి గుడ్లు పెడుతుంది. అంతే, అదే ఆమె చివరి ప్రయాణం. సైంటిఫిక్ కోణం: సాల్మన్ శరీరం ఆ చివరి ప్రయాణంలో పూర్తిగా ఖాళీ అవుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత బతకడానికి అవసరమైన శక్తి ఉండదు. కాని ఆ శరీరం నదికి పోషకంగా మారుతుంది. అదే పోషకం పిల్లల జీవనానికి బలం. ఇక్కడ తల్లి అంటే తన ప్రాణం కన్నా బిడ్డ ప్రాణం ముఖ్యం అని చూసే త్యాగం. చావు కూడా ఇక్కడ అంతం కాదు, అది కొత్త జీవానికి ఆధారం. మనం నేర్చుకోవాల్సిన పాఠం: నిజమైన ప్రేమ అంటే బతకడం కాదు, మరో జీవితం బతికేలా చేయడం. జై శ్రీరామ్.